హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గోదావరి నదిపై గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారికి నిజంగా ఏటీఎంలా మారిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నిర్వహించిన ఆడిట్లో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సాధారణ ప్రాంతాల్లో బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.5 ఉంటేనే సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించాలి. అప్పుడే లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి రూపాయిన్నర ప్రయోజనం కూడా ఉండాలి. కానీ కేసీఆర్ సర్కార్ 2017లో రీ-ఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించి కేంద్ర జల సంఘానికి సమర్పించింది. 2018 జూన్లో ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్లో బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.51 ఉంటుందని చూపినట్లు తెలిపింది. కానీ 2022లో కాగ్ ఆడిట్ విశ్లేషణ వార్షిక వ్యయాలను తక్కువగా అంచనా వేయడంతో ప్రాజెక్టు నుంచి ఆశించిన వార్షిక ప్రయోజనాల విలువను ఎక్కువగా చూపించారు. దీంతో బెనిఫిట్ కాస్ట్ రేషియోను పెంచి చూపించినట్లు కాగ్ గుర్తించింది. మూలధనం, ఆపరేషన్ నిర్వహణ వ్యయాలు, విద్యుత్ వినియోగ వ్యయాలు, సివిల్ పనులు, పంపులు, మోటార్లు, పైప్ లైన్లపై తరుగుదలతోనే సహా వార్షిక వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కాళేశ్వరం బీఆర్సీ 0.52 మాత్రమే ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత, చేవెళ్ల, సుజల, శ్రవంతి పేరుతో 1.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసి 18.25 మిలియన్ ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను సృష్టించడంతో పాటు మరో 4,70,000 ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయం 85,596 కోట్లకు పెరిగింది. కానీ రీడిజైన్తో టార్గెట్ కమాండ్ ఏరియా 52.22% పెరిగింది. ప్రాజెక్టు వ్యయం మాత్రం 122% పెరిగింది. ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని చేర్పులు, మార్పులు జరిగాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం 1.49 లక్షల కోట్లకు పెరుగుతుందని కాగ్ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని కాగ్ వెల్లడించింది. 2016 ఆగస్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. 2022 మార్చి నాటికి కేఐపిసిఎల్ మొత్తం 87,449 కోట్ల రుణ మొత్తానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో 15 రుణ ఒప్పందాలను కుదుర్చుకుంది. మరి ఇందులో నిర్మాణ సమయంలో వడ్డీ మొత్తం 11,220 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలపై 7.8% నుంచి 10.9% వరకు వడ్డీ లభిస్తుందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఆయా రుణ ఒప్పందాల్లో పొందుపరిచిన రీపేమెంట్ షెడ్యూళ్ల ప్రకారం ఈ రుణాలను 12 ఏళ్లలో 48 త్రైమాసిక లేదా 144 నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. కేఐపిసిఎల్ ఏర్పాటు సందర్భంగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రుణాలు తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్కు అంకిత భావంతో గణనీయమైన ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. కానీ రుణాలు వచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కేఐపిసిఎల్ కు ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ రుణాలు, వాటిపై వడ్డీల చెల్లింపు భారం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడిందని కాగ్ వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సేకరించిన రుణాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వంపై ఏటా 14,462 కోట్ల భారం పడుతుందని కాగ్ తెలిపింది. వీటితో పాటు లిఫ్టుల నిర్వహణకు మరో 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఛార్జీలు, 272 కోట్లు అదనంగాని వివరించింది. మరి ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలంటే వార్షిక బడ్జెట్లలో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. గడిచిన 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు 1,382 కోట్ల నుంచి గరిష్టంగా 5,072 కోట్ల వరకు ఉందని కాగ్ తెలిపింది. 6 ఏళ్లలో కేటాయించిన మొత్తం 27,137 కోట్లు కాగా అందులో 18,659 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గుర్తించింది. కేటాయించిన బడ్జెట్ను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అంచనా వేయకుండా భారీగా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసినట్లుగా కాగ్ గుర్తించింది. దీన్నో ఏటీఎంలా మార్చి గుత్తేదారులకు పంచినట్లుగా కాగ్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.